పేరు ప్రతీష. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు చెప్పబోయేది ఉజ్వల యోజన. ఉజ్వల యోజన అంటే మనకు ఎల్పిజి సిలిండర్స్ మన మోడీ గారు ఇస్తున్నారు. మనం అప్పట్లో కట్టెల పొయ్యిల మీద వంటలు చేసుకుంటే దానివల్ల పొగకు మన ఊపిరితిత్తులకు ప్రాబ్లం అయి దానివల్ల ముఖ్యంగా ఆడవాళ్ళకి మోదీ గారు సిలిండర్స్ ఇస్తున్నారు. ఈ పథకం ముఖ్యంగా లక్ష్యం కట్టెల పొయ్యి వల్ల ఆరోగ్యానికి హానికరం ఉంటాయని ప్రధాని మోడీ గారు మనకు ఉజ్వల యోజన అనే పథకం పెట్టారు. ఈ పథకంలో భాగంగా అర్హులైన కుటుంబాలకు ఉచితంగా ఎల్పిజి కనెక్షన్లు ఇవ్వబడతాయి. ఇందులో ఒక గ్యాస్ స్టవ్ మరియు మొదటి గ్యాస్ సిలిండర్ అందించబడతాయి. ఈ పథకంలో 1600 రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించబడుతుంది. ఈ పథకంలో ముఖ్యంగా ఆరోగ్యంపై దృష్టి సాగించడంతో ఇతర ఆరోగ్య సమస్యలు తగ్గించడమే ఇది మహిళలకు మాత్రమే ఇవ్వబడుతుంది. అది కూడా 18 సంవత్సరాల పైన మహిళలకు మాత్రమే. మనకు గ్యాస్ సిలిండర్స్ కావాలంటే మనకు కావాల్సినవి ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్. ఆధార్ కార్డ్కి మన ఫోన్ నెంబర్ లింక్ అయితేనే గ్యాస్ సిలిండర్స్ ఇస్తారు. థ్యాంక్ యూ. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను మీకు ఆయుష్మాన్ భారత్ అనే కార్డు గురించి చెప్తున్నాను. ఆయుష్మాన్ భారత్ అనేది ఆరోగ్యశ్రీ కార్డు లాంటిది. ఆయుష్మాన్ భారత్ని 70 సంవత్సరాల పైబడి వయసును 70 సంవత్సరాల పైగా వయసు వారు ఉపయోగిస్తారు. ఈ ఆయుష్మాన్ భారత్ కార్డు ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలు మనకి ట్రీట్మెంట్ కోసం ఇస్తారు. మనకు ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలు అందిస్తారు. ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ కార్డుని మీరు ఏ హాస్పిటల్కి తీసుకుని చూపించినా మనకి ఉచితంగా ఆపరేషన్స్, ప్రెగ్నెంట్ లేడీస్కి అందరికీ ఆపరేషన్ చేయడానికి ఆయుష్మాన్ భారత్ కార్డు అనేది ఉపయోగపడుతుంది. ఆయుష్మాన్ భారత్ కార్డు అనేది వృద్ధుల కోసము, పిల్లల కోసం బాగా అవసరం పడుతుంది. ఆయుష్మాన్ భారత్ కార్డ్ అంగవైకల్యం కలిగిన వారికి మరియు ఆయుష్మాన్ భారత్ కార్డ్ అనేది అంగవైకల్యం కలిగి ఉన్నవారికి మరీ ఉపయోగపడుతుంది. అలాగే ఆయుష్మాన్ భారత్ ఇది ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ వాళ్ళు వెనుకబడి ఉన్నవారికి, ఎవరైతే మనకి డబ్బులు ఖర్చు పెట్టలేక ఉంటారో వాళ్ళకి ఇంకా బాగా ఉపయోగపడుతుంది. ఈ యొక్క పథకాన్ని మన ప్రధానమంత్రి మోడీ గారు మనకి అమలు చేశారు. నా పేరు శ్రీరత్న. 9వ తరగతి చదువుతున్నాను. ఈరోజు చెప్పబోతుంది నీళ్ళ గురించి. అన్ని కుటుంబాలకి నీళ్ళు ట్యాప్స్ లేవు. దాని శుభ్రమైన మంచి నీళ్ళు కూడా లేవు. అర్థరకంగా మోతాదైన మరియు ద్వార ప్రాంతాలు దాని ప్రయోజనాలు. మోడీజీ గారు మనకి ప్రతి కుటుంబానికి ట్యాప్స్, నీటి కనెక్షన్లు, శుభ్రమైన మోతాదులో మంచి నీరు, నీటి కనెక్షన్. పేరు దర్శి. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను చెప్పబోయేది పిఎం ఆవాస్ యోజన. పిఎం ఆవాస్ యోజన అంటే మనకి సొంత ఇల్లు లేని వారికి, మరి ప్లస్ డాబా ఇల్లు లేని వారికి మనకి ఇల్లు కట్టిస్తారు. ప్లస్ సబ్సిడీ కింద 2,67,000 ప్రభుత్వం ఇస్తుంది. ఈ ఇల్లు కట్టించుకోవాలనుకుంటే మనం ఇల్లు కట్టించుకునేటప్పుడు, ఇల్లు తీసుకునేటప్పుడు మాత్రం మనము పిఎం ఆవాస్ యోజన అనే వెబ్సైట్లో అయినా, బ్యాంకులో అయినా, ఈ సేవలో ఎందులో అయినా మనం అప్లై చేసుకుంటే మనకి డబ్బులు వస్తాయి. దీనికి సొంత ఇల్లు లేని వారికి మాత్రమే దీన్ని అప్లై చేసుకోవడానికి ఉంటుంది. మరి 18 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలి. పేరు మనోజ్. నేను 8వ తరగతి చెప్తున్నాను. నేను ఇవాళ చెప్పబోయేది ఏంటంటే వందన్ వికాస్ కేంద్రం. ఇది అర్హత. మనం పంటలు పండిస్తాంలే కానీ మనకి సరైన ఇవి పంటలకి ధరలు రావు. అందుకనే మన మోదీ గారు ఏం చెప్పారంటే సిహెచ్లకు మరియు ఇంకా ఆదివాసులకు అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయిలే కానీ బ్యాంక్ అకౌంట్ ఎవరి దగ్గర లేదని మనకి అందరినీ బ్యాంక్ అకౌంట్ చేపించారు. ధన్యవాదాలు. నా పేరు టీ చైతన్య. నేను ఇవాళ కిసాన్ సమ్మానిత్ నిధి యోజన గురించి చెప్పబోతున్నాను. ఇవాళ అందరికీ పిఎం నరేంద్ర మోడీ
6,000 రూపాయలు రైతులకు ఇవ్వబడుతుంది. అది కూడా 3 నెలలకు 4 నెలలకి 3 సార్లు ఇవ్వబడుతుంది. 4 నెలలకు ఒకసారి 2,000 పడుతుంది. అది కూడా అకౌంట్లో. ఈ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలంటే బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డ్ నెంబరు, మొబైల్ రిజిస్టర్ నెంబరు అవన్నీ ఉంటే ఈ ఈ అకౌంట్ని క్రియేట్ చేసి మనం 6,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. ఉదయం నా పేరు ఇస్తాను. నేను 8వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను ముద్రా లోన్ గురించి చెప్పబోతున్నాను. ముద్రా లోన్, ఈ లోన్ మన మోడీ గారు ఏప్రిల్ 8న ముద్రా ప్రారంభించారు. ఈ లోన్ అనేది చిన్న చిన్న వ్యాపారులకు ఉపయోగపడుతుంది. దాన్ని వ్యవసాయాలు చేయడానికి ఉపయోగించుకోవాలి. అలాగే మీ అప్పుల కోసం అయితే అప్పుకి ఉపయోగించుకోవాలి. ఈ వ్యాపారం మీరు ఏదైనా వ్యాపారం ప్రారంభించడానికి లేదా చేసిన వ్యాపారాన్ని ఇంకా మెరుగుపరచుకోవడానికి ఈ వ్యాపారం ఉపయోగిస్తారు. ధన్యవాదాలు.